కర్కాటక రాశి వారికి ఈ జూలై నెలలో వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత కఠినంగా అయితే ఉంటుంది. మీ భాగ్యాధిపతి అయిన గురువు 12వ వ్యయస్థానంలో ఉండటం వల్ల మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. పనుల్లో జాప్యాలు ఉంటాయి, అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో అపార్థాలు రాకుండా చూసుకోండి. జూలై 16 తర్వాత సూర్యుడు మీ రాశిలోకి రావటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగిన అహం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ సంబంధాలను అయితే దెబ్బతీస్తాయి బాగా. ఈ నెలలో వివాదాలకు దూరంగా ఉంటూ ఓపికగా మీ పని మీరు చేసుకోవడం చాలా ఉత్తమం. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కొంత గందరగోళమైన మాసం అని చెప్పచ్చు. మీ 2వ స్థానంలో కేతు ఉండటం వల్ల డబ్బును కూడబెట్టడం కష్టంగా మారుతుంది. మీకు 8వ ఇంట్లో ఉన్న రాహువు ఆకస్మికంగా భారీ ఖర్చులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఊహించని కారణాల వల్ల అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. అయితే జూలై 26 వరకు మీ లాభాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఆదాయం వస్తూనే ఉంటుంది. కానీ వచ్చిన ఆదాయం వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ నెలలో రిస్క్తో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండటం మరియు అప్పులు ఇవ్వకపోవడం చాలా మంచిది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని సవాళ్ళు అయితే ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ మాటల వల్ల కుటుంబంలో అపార్థాలు రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అత్తమామలతో సంబంధాలు సున్నితంగా ఉంటాయి. మీ 7వ ఇంటి అధిపతి శని 9వ ఇంట్లో ఉండటం వలన జీవిత భాగస్వామితో సంబంధం స్థిరంగా ఉన్న వారి ఆరోగ్యం గురించి ఆందోళనలు ఉంటాయి. అయితే నెలాఖరున మీ 5వ ఇంటి అధిపతి అయిన కుజుడు మీ 3వ ఇంట్లో ప్రవేశించడం వల్ల మీరు పిల్లల విషయంలో చొరవ తీసుకునే ధైర్యం చేస్తారు. ఇది మంచి మార్పుగా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయం చూసుకుంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్యపరంగా. ఎందుకు అంటే కొన్ని గ్రహస్థానాలు మీ ఆందోళనకు కారణం అవ్వచ్చు. 8వ ఇంట్లో రాహువు సంచారం వల్ల ఆకస్మిక అనారోగ్యాలు, ప్రమాదాలు లేదా శస్త్రచికిత్సల వంటివి జరిగే అవకాశం ఉంటుంది. 12వ ఇంట్లో గురువు ఉండటం వల్ల ఆసుపత్రి ఖర్చులు కూడా ఉంటాయి. జూలై 16 తర్వాత సూర్యుడు మీ రాశిలోకి రావటం వల్ల వేడి, తలనొప్పి మరియు జీర్ణ సంబంధిత సమస్యలు బాగా పెరుగుతాయి. ప్రయాణాల్లో, ఆహారం విషయంలో మరియు వాహనాలు నడిపేటప్పుడు కూడా అత్యంత జాగ్రత్త వహించడం చాలా అవసరం మీకు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే ఈ నెలలో వృద్ధి నెమ్మదిగా ఉంటుంది. గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నందున కొత్త వెంచర్లు లేదా వ్యాపార విస్తరణ గురించి ఆలోచించకపోవడం చాలా ఉత్తమం. భాగస్వాములతో గొడవలు, ఆర్థిక లావాదేవీలతో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి. బాగా అప్పుల విషయంలో జాగ్రత్త వహించండి. ఇక విద్యార్థులు చూసుకుంటే ఈ నెల పరీక్షా కాలంగా ఉంటుంది మీకు. ఉన్నత విద్యకు అధిపతి అయిన గురువు 12వ ఇంట్లో ఉండటం వల్ల చదువుపై దృష్టి పెట్టడం కష్టం అవ్వచ్చు. అనేక అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే నెలాఖరులో మీ 5వ ఇంటి అధిపతి అయిన కుజుడు 3వ ఇంట్లో ప్రవేశించడం వల్ల మీలో శక్తి మరియు పట్టుదల పెరిగి సవాళ్ళను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ కూడా ఈ నెలలో విజయం సాధించాలంటే మీరు రెట్టింపు కష్టపడాలి, బాగా కష్టపడాలి. చెడు స్నేహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.